గురించి కనిపిస్తుంది. ఇక మూడవ అవతారం అయినటువంటిది అన్నపూర్ణాదేవి. ఆశ్వయుజ శుద్ధ తదియ 3వ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ప్రాణికోటికి జీవనాధారము అన్నం, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. నెక్స్ట్ 4వ అవతారం అయినటువంటిది సరస్వతి. ఆశ్వయుజ శుద్ధ పంచమి మహా సరస్వతి దేవి సరస్వతి రూపంలో వచ్చి సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత సరస్వతి దేవి. నెక్స్ట్ 5వ అవతారం అయినటువంటిది మహాలక్ష్మీదేవి. అమ్మవారు సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల్లో సమిష్టి రూపమే మహాలక్ష్మి అమ్మవారు. నెక్స్ట్ 6వ అవతారం అయినటువంటిది ఆశ్వయుజ శుద్ధ పంచమి షష్ఠి రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తున్నారు. చెడు గల విల్లు ప్రాకాంకుశాలు ధరించి దర్శనమిస్తున్నారు. నెక్స్ట్ 7వ అవతారం అయినటువంటి 7వ అవతారము మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు. జగన్మాత మహాచండిగా దర్శనమిస్తున్నారు. నెక్స్ట్ 9వ అవతారం అయినటువంటిది ఆశ్వయుజ శుద్ధ నవమి శ్రీ మహిషాసుర మధ్యలుగా దర్శనమిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఆశ్వయుజ శుద్ధ చవితి 4వ రోజున కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇదే ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో కొత్తగా చేర్చిన అలంకారం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇది అనేది వృద్ధి చెందుతుంది. ఆ రకంగా ఈ ఇయర్ 10 years and 11 అమ్మవారిని రెడీ చేయాలిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ లాస్ట్ అవతారం విజయదశమి రోజు దుర్గాదేవి, అన్ని అమ్మవార్లు కలిసి దుర్గాదేవిగా లాస్ట్ అవతారం దుర్గాదేవి. ఆశ్వయుజ శుద్ధ 9వ రోజున శ్రీ దుర్గాదేవి అలంకారంలో కనిపిస్తున్నారు. ఈ అవతారంలో దుర్గముడు అనే రాక్షసుని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.